జనాలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కూటమి అభ్యర్థులకి ఎక్కడికి వెళ్ళా జనాల్లో, గ్రామాల్లో కానీ పల్లెల్లో ఎక్కడికి వెళ్ళా, సిటీలో కానీ బ్రహ్మరథం పట్టి ఈవేళ కూటమికి లేనిపోయిన ఆధారం కలిగింది. మరి రాబోయే రోజుల్లో కూటమికి మరి మంచి మెజార్టీ సీట్లు వస్తాయని, ఇచ్చేదంటే కూటమికి దగ్గర 140-150 సీట్లు వచ్చి సూచనలు కనపడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలనేది కూటమి అప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చిన మాట తప్పకుండా, అలాగే ముఖ్యంగా మన పెందుర్తి నియోజకవర్గం సంబంధించి మేము చెప్పగలుగుతాం. పెందుర్తి నియోజకవర్గంలో మరి పంచకర్ల రమేష్ బాబు అనే వ్యక్తికి ఆయన ఒక పంచకర్ల అంటే ఒక బ్రాండ్ వచ్చిన ఇమేజ్, ఆ బ్రాండ్ ఈ కూటమి తోడైంది. ఆ బ్రాండ్కి, పంచకర్ల బ్రాండ్కి కూటమి తోడైన తర్వాత అది పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఏకచక్రంగా వన్ సైడ్ వారుగా జనాల్లో ఒక మంచి స్పందన. ఎక్కడికి వెళ్ళా ఈ పెందుర్తి నియోజకవర్గం 3 మండలాలు, వార్డులు ఎక్కడ చూసినా పంచకర్ల మీద ఉన్ని మరి ప్రేమ అభిమానాలు జనాల్లో రాత్రి 12 గంటలైన బ్రహ్మరథం పట్టి జనాలకి ఆయన స్వాగతిస్తూ ఆర్తలిస్తూ మరి ఆయనకి ఎంత జనాలు యువకులు అందరూ కూడా పరుగులు తీసి ఆయన కేరింతలతో ఆయన స్వాగతం ఇస్తున్నారు. మరి అదేవిధంగా మా పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు, సీఎం రమేష్ బాబు గారు ఇక్కడ మా నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఏదైనా మేము ఇంతకుముందు కూడా చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో రమేష్ బాబు గారు గెలవబోతున్నారు. ఆ మెజార్టీ కూడా మా సీఎం రమేష్ గారికి మేము ఇస్తాం. అదే మెజార్టీ తగ్గకుండా సీఎం రమేష్ గారికి కూడా అదే మెజార్టీతో మేము ఇవ్వబోతున్నాం. మరి ఆయన తాలూకా బ్రాండ్ పంచకర్ల గారి బ్రాండ్ అనేది పార్టీ కూటమి ఎంత బ్రాండ్ వచ్చిందో ఆయన బ్రాండ్ కూడా అంత ఉపయోగపడ్డది ఏరియాలో పెందుర్తి నియోజకవర్గంలో. మన అందు గురించి ఏదేదైనా మా పెందుర్తి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో రమేష్ బాబు గెలవబోతున్నారు. కాబట్టి రేపు ప్రజలు కూడా ఆ బ్రహ్మరథం పట్టినట్టు ఆయన కూడా ప్రజలకు అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తారని మాకందరూ ఆయన మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా ఆయన చేస్తారని మాకందరూ కూడా పదే చాలా నమ్మకంతో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆయన పార్టీలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది రమేష్ బాబు అనే వాయిస్లో కూడా జనాలు ముందు పరిగెడుతున్నారు. ఆయన ఇంతకుముందు 2009లో ప్రజారాజ్యం పార్టీలో గెలిచినప్పుడు కూడా ఆయన 3 పోటీ చేసినప్పుడు ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో గెలిచి మంచి మనసు స్పందన తెచ్చుకున్నారు. అదే స్పందన ఈవేళ 2024లో అంతకన్నా రెట్టింపు త్రిబుల్ అయిపోయి జనాల్లో మంచి ఇమేజ్ పెరిగింది. మరి ఆ పెరగడంతో పాటు ఇక్కడ ఉండి ఈ కూటమి కూడా మాకు మంచి సపోర్ట్ చేసింది. అటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఈ 3 పార్టీలతో కలియక మాకు మంచి స్పందనలో ఉన్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ అనేది 50,000 పైచీలకి తప్ప కిందకి తగ్గదని మేమందరం కూడా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు సో జగన్ అన్న మంచి పథకాలు ఇచ్చారు. సో దాన్ని చూసి ఆయనకి కూడా గెలిపించడం జరిగింది. ఇప్పుడు కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ ఓట్లు మనకి రివర్స్లోని ఇప్పుడు పంచకర్ల గారికి వస్తున్నాయి అని ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని మీరేమంటారు? పెందుర్తి నియోజకవర్గంలో అనపరెడ్డి అదీప్ రాజాన్ని అయినా డెవలప్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు. ఏ ప్రాంతం వెళ్ళా ఈవేళ అంత వ్యతిరేకత వచ్చిందంటే ఏదో ఆయన బటన్ నొక్కుతున్నాడు, జనాలు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం తప్ప ఏ ఏరియా వెళ్ళా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎన్ని ప్రాంత సమస్యలు కానీ ఎక్కడ కూడా ఆయన పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈవేళ అంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఇవాళ పంచకర్ల రమేష్ బాబు గారికి అది ఉపయోగపడ్డది. ఆయన ఎక్కడ ఏ గ్రామం వెళ్ళా కూడా జనాలు వ్యతిరేకిస్తారంటే ఆయన ఎక్కడ డెవలప్ చేశాడో చెప్పమనండి. పలానా దగ్గర పలానా ఏరియాలో నేను తెచ్చాను ఒకసారి సభాముఖంగా చెప్తే జనాలు కూడా స్పందిస్తారు. సార్, మనకి కూటమి మేనిఫెస్టో ఇప్పుడు ఏదైతే ఎజెండా ఉందో అదే విధంగా ఇప్పుడు మనకి జగన్ అన్న ఆల్రెడీ చాలా పథకాల వరకు ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. తర్వాత అంటే వ్యతిరేకత ఎలా ఉన్నా కూడా ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగింది, లబ్ధి చేకూరింది. సో ఇప్పుడు మన జనసేన, టీడీపీ, బీజేపీ ఇవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఎజెండా ఉంటుంది కదా, కొత్తగా ఏమైనా అనుకుంటున్నారా? నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మేనిఫెస్టో తయారు చేశారు, సూపర్ 6 అని. దానిలో అన్ని విధాలుగా మంచి పథకాలు, కొన్ని పథకాల కంటే డబుల్ పథకాలు, జనాలకు ఉపయోగపడే పథకాలు కూడా
మా మేనిఫెస్టో రిలీజ్ చేసాం. దానికి ఎటువంటి డోకా లేకుండా వాళ్ళు ఇచ్చిన కంటే మేము డబ్బులు ఇస్తాం, అంతకని మెరుగైన మేము వాళ్ళకి సదుపాయం చేసి ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మేము చేయడానికైతే మా కూటమి కానీ మా కూటమి అభ్యర్థులంతా కూడా చేయడానికి సిద్ధమయ్యారు. మా అధినాయకత్వం బీజేపీ నుంచి మోడీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ కూటమి అంతా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలని ఆలోచనతో వీళ్ళందరూ కూడా మేనిఫెస్టో తయారు చేశారు. రేపు రాబోయే రోజుల్లో పోలవరం కూడా నేను చేసి తీరుతాను కూడా నిన్న కూడా ఆయన సభాముఖంగా జనాల్లో మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను నాకు కావాల్సిన ఈ పోలవరం ప్రాజెక్టు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సత్యసేమ అయిపోతుంది కాబట్టి ఏమీ ఎవరు ప్రజలు కోరుకోరు. ఆ పోలవరం ప్రాజెక్టు జనాలు ఇప్పుడు చేయడం చూస్తున్నారు. ఆ ప్రాజెక్టు కానీ నరేంద్ర మోడీ గారు చేస్తే మన చిరస్థాయిగా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ అయినా మరి ఆయన ఇదే వరకు కూడా మన ప్రధానమంత్రిగా కొనసాగుతారని, అలాగే మనకి రేపు రామాలయం కట్టారు. ఇన్ని సంవత్సరాలు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎవరూ చేయలేకపోయారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక డేరింగ్గా వచ్చి ఆ రామాలయం నిర్మాణం పూర్తి చేశారంటే అది కూడా జనాల్లో మంచి స్పందన వెళ్ళింది. ఆ స్పందనతో జనాలు కూడా మంచి ఆకర్షణ చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మంచి ఒక శక్తిగా, ఇంతకుముందు అయితే తక్కువగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నా ఇప్పుడు రామాలయం పూర్తితో మన ఆంధ్రాలో కూడా నరేంద్ర మోడీ గారికి మంచి స్పందన పెరిగి మంచి జనాలు కూడా ఆకర్షించుకొని రేపు జరగబోయే మీటింగ్లో జనాలు బ్రహ్మరథం పట్టి జనాలు గురించి కూడా జనాలు రెడీగా ఉన్నారు. ఆయన స్వాగతం పలకడానికి రేపు నరేంద్ర మోడీ గారు మీటింగ్ రేపు అనకాపల్లిలో జరుగుతుంది. ఈ అందరూ కూడా జనాలు భారీ ఎత్తున మన నియోజకవర్గం నుంచి కానీ ఉండే ఏరియా మన 15 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా భారీ ఎత్తున మన జిల్లా నుంచి బయలుదేరుతున్నారు, ఇక్కడికి వస్తున్నారని మీ అందరూ కూడా ఈ సభాముఖంగా సభలోని చంద్రబాబు నాయుడు గారు విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తాము అని చెప్పేసి వచ్చిన తర్వాత వెల్లడించడం జరిగింది. సో అది దానిపైన ఆర్థిక రాజధాని గారు అనేది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నేను రాజధాని మాకు అందరికీ కూడా హెచ్చరించడం కూడా రోజుకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పనులు అవ్వలేదు. వచ్చినప్పుడే ఎలాగే మనకు కావాల్సింది అమరావతిలో మాకు ముందు కావాలని జనాల్లో ఒక మంచి స్పందన ఉంది తప్ప మాకు ప్రత్యేకంగా విశాఖపట్నం మాకు రాజధాని కావాలని ఎవరు కోరలేదు. మాకు ఒక అమరావతి కావాలా, అమరావతి అన్ని ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు దక్షిణాది కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని అమరావతి మీద జనాలందరూ కోరడం జరుగుతుంది. విశాఖపట్నం గురించి అయితే ప్రత్యేకించి రాజధాని అయితే మాకు వద్దనే చెప్పాం. మాకు కావాల్సింది అమరావతిని చేయండి. అమరావతి చేస్తే ఇక్కడ అక్కడ రాజధాని 3 రాజధానులు 2 రాజధానులు వేస్ట్. మనకు ఒక రాజధాని దాన్ని డెవలప్ చేసి హైదరాబాద్ లాగా మనకే ఐటీ హబ్ అవి తెచ్చి జనాలకి మంచి యువకులకు కూడా ఏదైనా ఉపాధి కల్పిస్తారని మా అందరం కోరిక తప్ప దీనికి రాజధానులు అయితే మాకు వద్దనే చెప్పు. ఒకే రాజధాని అమరావతి రాజధాని. అమరావతిలో రాజధాని నిర్మించి ఏదైనా మంచి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించాలని మా కోరిక తప్ప ఇక రాజధాని మా పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకెళ్ళ రమేష్ బాబు అనే వ్యక్తి మీకు పార్టీలు అతీతంగా ఆయన మీద ఉన్న గౌరవం, ఇంతకుముందు 2009లో చేసిన సేవలు అవన్నీ కూడా ప్రజల గుండెల్లో చేసి ఆయన ఈరోజు ఇక్కడ నుంచి 50,000 మెజార్టీ పైచీలకు తప్ప పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకెళ్ళ రమేష్ బాబు గెలవబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచకర్ల గారు అంటే పెందుర్తి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఆల్రెడీ కొంచెం డెవలప్ చేశారు. ఇంకా మీరు ఏ రకంగా డెవలప్ చేద్దాం? ఆయన విజన్ ఉన్నది పంచకర్ల రమేష్ బాబు గారు. మీరు సభవరం కానీ పెందుర్తి కానీ పనవాడ కానీ 2009లో ఆయన చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదీ చేయలేదు. దానికి ఉదాహరణ నేను వైసీపీలో ఉన్నాను, నాతో పాటు శరగం రాము గారు వైఎస్ఆర్పీకి ఉన్నారు. వీళ్ళందరూ ఈ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్ జరగకే మేము పార్టీ మారాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు ఎన్డీఏ మీదుగా ఈరోజు వెళ్తున్నారు దిశగా. ఆ కూటమి పొత్తులో భాగంగానే ఇక్కడ మన పంచకర్ల రమేష్ బాబు గారికి వచ్చింది. ఈయన ఇప్పుడు మన రమణ గారు చెప్పినట్టే సుమారుగా 24/7లో అందుబాటులో ఉండే వ్యక్తి. ప్రదీప్ రాజు అయితే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు కాదు, ఫోన్ ఎత్తేవాడు కాదు. ఈయన అలా కాదు, మిడ్ నైట్ చేసినా ఫోన్ ఎత్తాడు, స్పందిస్తాడు, పని చేస్తాడు, సానుకూలమైన వ్యక్తి.
ఈరోజు మాకు ఇక్కడ సబ్బవరం లా యూనివర్సిటీ, దామోదర సంజీవ నేషనల్ లా యూనివర్సిటీ కానీ, అక్కడ మనకి వంగల దగ్గర ఉన్న మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ ఆయన సంకల్పించి ఇక్కడ తీసుకొచ్చినవి. ఈరోజు డెవలప్ అయిందంటే కారణం మన సబ్బవరం మండలం మ్యాక్సిమం ఆయన వల్లే. అప్పట్లోనే ఒకే సింగిల్ పార్టీ పీఆర్పీలోనే ఆయన మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు కూటమితో గెలిచాం కాబట్టి అత్యధిక మెజార్టీ. ఇంకా మా రమణ గారు తక్కువే చెప్పారు. మా యూత్ అయితే ఆయన ఆల్రెడీ వీళ్ళందరూ కలిపి ఒక సంకేతం పెట్టుకున్నారు. సుమారుగా 60,000 మెజార్టీ పైన వాళ్ళ ఆలోచన ఉంది యూత్ అందరూ. ఈరోజు యూత్ అందరూ ముందుకెళ్తున్నారు, వాళ్ళకి వెనకాతలు మేము వెళ్తున్నాం. డెవలప్మెంట్ విషయంలో అయితే ఈయన ఇంకా మ్యాక్సిమం డెవలప్ చేస్తారన్నమాట. ఎందుకంటే పోలవరం కాలం తీసుకొద్దాం అనే ఆలోచన ఆయనకు ఉంది. ఇంకా అప్పుడు జరుగుతుంది మనకి ఏదైతే పెట్రోల్ యూనివర్సిటీ ఉందో అది త్వరితగతిన పూర్తి చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించి తీసుకెళ్తున్నారు. సీఎం రమేష్ గారిని ఒప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు, యువతకి ఉపాధి అవకాశాలు వచ్చేలాగా కొన్ని ఫ్యాక్టరీస్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్ తీసుకొద్దామనే ఆలోచన ఆయనకైతే ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు లేరు, ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పిద్దామని